తులసి మహత్యము. తులసి వ్రతము అమోఘమైన ఫలితాన్ని కలిగించు దివ్య వ్రతము. తులసి దళమునందు పుష్కర తీర్థము, గంగా నది అని పుణ్య నదుల పవిత్ర ఉదకాలు, శ్రీమన్నారాయణుడు సమస్తమైన దేవతలు అందు నివసిస్తూ ఉంటారు. ఘోర పాపములు ఎన్ని చేసిన వాడైనా తులసి మృత్తికను పూసుకొని చనిపోయినచో వానిని దూరం నుండి కూడా యమదూతలు చూడజాలరు. కేశవుణ్ణి గాని శివుణ్ణి గాని తులసి గుత్తులతో పూజించినచో పునర్జన్మ కలుగదు. కార్తీక మాసంలో లక్ష తులసి దళ వ్రతమును ఆచరించి శ్రీహరిని పూజించు వారికి సమస్త సంపదలు సమకూరును. తులసిని స్థాపించుట వలన, స్పృశించుట వలన, పెంచినందు వలన, తులసిని గూర్చి చదివినా, తెలుసుకున్న, మనోవాక్కాయ కర్మలచే ఆచరించిన సకల పాపములు హరిస్తాయి. నర్మదా నదిని చూడటం, గంగా నదిలో స్నానం చేయటం, తులసి వనాన్ని సేవించడం, ఈ మూడు పనులు సమాన ఫలితాన్ని కలుగజేస్తాయి. తులసి వనాన్ని స్థాపించు వారు సమస్త పాపాలు హరించును. ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది. యముని వల్ల భీతి కలగదు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు సమస్తం కార్తీక మాసంలో చేయుట వలన రెట్టించిన పుణ్యాన్ని కలుగజేస్తాయి. తీర్థయాత్రలు దేహాన్ని, మనస్సును పునీతం చేస్తాయి. వీటి వల్ల కలుగు పుణ్యఫలం అనంతం. కార్తీక మాస ద్వాదశి తిథి యందు తులసీ దళములతో పూజలు చేయని వారు చేయు పనులు నిరర్ధకములు, నిష్ఫలములు. అట్టి అజ్ఞానులు ఘోర నరకాలు పాలగుదురు. తులసి దర్శనము కలుగని వారు ఆ సమయమునకు విష్ణు భక్తుని పూజించవలను. అట్లొనొచ్చుట ప్రథమ వగును. నారాయణ సన్నిహితులకు భక్తుడు విప్రుడు శ్రీమన్నారాయణాంశ సంభూతులగుట వలన వారిని పూజించుట పుణ్యప్రదము. తులసి మాల గాని, దాత్రిమాల గాని అనగా ఉసిరిమాలను గాని ధరించుట శ్రేష్టము. అట్టివారు కొన్ని వేల కోట్ల సంవత్సరములు స్వర్గమునందు నివసించెదరు. ఈ మాలలను దానం చేసిన, ధరించతలిచిన తులసీదేవిని, శ్రీహరిని స్మరించవలను. సమస్త పుణ్యాలను కలుగచేసి సర్వ పాపాలను హరించినది ఈ తులసీ దళం. తులసి మహత్యం ప్రారంభం. తులసి వ్రతము అమోఘమైన ఫలితాన్ని కలిగించు దివ్య వ్రతము. తులసీ దళమునందు పుష్కర తీర్థము, గంగా నది అని పుణ్యనదుల పవిత్ర ఉదకాలు, శ్రీమన్నారాయణుడు సమస్తమైన దేవతలు అందునే నివసిస్తూ ఉంటారు. ఘోర పాపములు ఎన్ని చేసిన వాడైనా తులసి మృత్తికను పూసుకొని చనిపోయినచో వానికి దూరం నుండి కూడా యమదూతలు చూడజాలరు. కేశవుణ్ణి గాని శివుణ్ణి గాని తులసి గుత్తులతో పూజించినచో పునర్జన్మ కలగదు. కార్తీక మాసంలో లక్ష తులసి దళ వ్రతమును ఆచరించి శ్రీహరిని పూజించే వారికి సమస్త సంపదలు సమకూరును. తులసిని స్థాపించుట వలన, స్పృశించుట వలన, పెంచినందు వలన, తులసిని గూర్చి చదివినా, తెలుసుకున్న, మనోవాక్కాయ కర్మలచే ఆచరించిన సకల పాపములు హరిస్తాయి. నర్మదా నదిని చూడటం, గంగా నదిలో స్నానం చేయటం, తులసి వనాన్ని సేవించడం, ఈ మూడు పనులు సమాన ఫలితాన్ని కలుగజేస్తాయి. తులసి వనాన్ని స్థాపించు వారి సమస్త పాపాలు హరించును. ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది. యముని వల్ల భీతి కలుగదు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు సమస్తం కార్తీక మాసంలో చేయుట వలన రెట్టించిన పుణ్యాన్ని కలుగజేస్తాయి. తీర్థయాత్రలు దేహాన్ని, మనస్సును పునీతం చేస్తాయి. వీటి వల్ల కలుగు పుణ్యఫలం అనంతం. కార్తీక మాస ద్వాదశి తిథి యందు తులసి దళములతో పూజలు చేయని వారు చేయు పనులు నిరర్ధకములు, నిష్ఫలములు. అట్టి అజ్ఞానులు ఘోర నరకములు పాలగుదురు. తులసి దర్శనం కలుగని వారు ఆ సమయమునకు విష్ణు భక్తికి పూజించవలను. అట్లు నచ్చుట ప్రథమము. నారాయణ సన్నిధునకు భక్తుడు విప్రుడు శ్రీమన్నారాయణాంశ సంభూతులగుట వలన వారికి పూజించుట పుణ్యప్రదము. తులసి మాల కాని, దాత్రిమాల అనగా ఉసిరిమాలను గాని ధరించుట శ్రేష్టము. అట్టివారు కొన్ని వేల కోట్ల సంవత్సరములు స్వర్గమునందు నివసించెదరు. ఈ మాలలను దానం చేసిన, ధరించతలసిన తులసీదేవిని, శ్రీహరిని స్మరించవలను. సమస్త పుణ్యాలను కలుగజేసి సర్వ పాపాలను హరించును ఈ తులసీ దళం.